భారత ప్రభుత్వం నిరుద్యోగత మరియు ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి ఉపద్రవాల మధ్య ఒక డెడ్లాక్ స్టేజ్లో నిలబడి ఉంది. సో దీని నుంచి భారత ప్రజానీకం ఎవరైతే ఉద్యోగార్థులుగా 8 మిలియన్ మెంబర్స్ అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో, సో దీన్ని పూరించడానికి అనేక రకాలైనటువంటి మిషన్స్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు జరిగేటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కానీ, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా రేర్ ఎర్త్ కారిడార్స్ని క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా భారత స్వావలంబనం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో అనేక మైలురాళ్ళుగా చెప్పవచ్చు. అయితే క్వాంటమ్ ఇంజనీరింగ్ గురించినటువంటి హైప్ అయితే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ ప్రభుత్వ అధినేత ఎక్కువగా చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీని మీద అమితాసక్తి నెలకొని ఉంది. సో ఈ క్వాంటమ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఈ క్వాంటమ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేరాలనుకుంటారో దీనికి సంబంధించినటువంటి ఏ కోర్సులు దీనికి అల్లైడ్ మరియు రెలవెన్స్గా కోర్సులు ఉన్నాయి. సో క్వాంటమ్ ఇంజనీరింగ్ అనే కోర్సు ఉంటేనే దాంట్లో చేరాలా, లేకపోతే ఇతర కోర్సుల్లో చేరి దీన్ని మైనర్ స్పెషలైజేషన్గా కూడా తీసుకోవచ్చు అనేటువంటి పుంకాలుగా పేరెంట్స్కి సందేహాలు అయితే ఉన్నాయి. సో ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ, సో ఈ క్వాంటమ్ ఇంజనీరింగ్ ఒక స్టూడెంట్ క్వాంటమ్ ఇంజనీర్ అవ్వాలన్నట్లయితే వాట్ ఆర్ ది అదర్ అసోసియేటెడ్ ఏరియాస్ వేర్ స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఇన్ దేర్ బీటెక్ బ్రాంచ్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇండియాస్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇంజనీరింగ్ పాత్వేస్ టు 2026 రెండవ క్వాంటమ్ విప్లవంలో మీ కెరియర్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేది ఈ వీడియో సారాంశం. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ NQM, దీన్నే క్వాంటా 2026 అంటారు. 6,003 కోట్ల రూపాయలు భారతదేశ ప్రభుత్వం ఈ సంవత్సరం యొక్క మనకు బడ్జెట్లో కేటాయింపులు అనేవి చేయడం జరిగింది. భారీ బ్లూ ప్రింట్, ఇది కేవలం ఒక మిషన్ కాదు, ఇది మన యొక్క ఫ్యూచర్. సో టార్గెట్ ఏంటి? 6,000 కోట్లు పెట్టిన తర్వాత 1000 క్యూబిట్ ఇండైజినస్ కంప్యూటర్స్ని తయారు చేయాలి. క్యూబిట్ ఇండైజినస్ కంప్యూటర్స్ అంటే ఈ యొక్క క్వాంటమ్ మిషన్స్ అనమాట, ఇటువంటి మిషన్స్. సో 1000 తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. సో దీనికి ఒక హబ్గా 4 టీ హబ్స్ ఉన్నాయి కదా మన తెలంగాణలో, అట్లా 4 థిమాటిక్ హబ్లు తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా ఈ థిమాటిక్ హబ్స్ ఏదైతే మీకు కనిపిస్తున్నాయో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో రాబోతున్నాయి. ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటి అంటే ఏ బ్లెండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫిజిక్స్ అండ్ హై పెర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్. ఈ రెండు కలిపితేనే మనకి క్వాంటమ్ ఇంజనీర్ అంటారు. ఈ మిషన్లో చేరడానికి మీరు సరైన బీటెక్ కోర్స్ అనేది అవసరం. క్వాంటమ్ పరిశ్రమ కోసం నేను మీకు ఇప్పుడు ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్రాంచ్ ఫర్ క్వాంటమ్ ఇంజనీరింగ్. ఓన్లీ క్వాంటమ్ అని పేరుంటే ఏం చేస్తాం అనేది కాదు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా దానికి రెలవెంట్ బ్రాంచే. దీంట్లో క్వాంటమ్ మెకానిక్స్ మీద, లేజర్స్ మీద, నానో టెక్నాలజీ మీద ఫోకస్ ఉంటుంది. సో ఈ నానో టెక్నాలజీ అనేది మనకు బీటెక్లో ఉంటుంది. మన వెంకటేష్ సారు దీన్ని చేస్తూ ఉంటాడు, మన రిజిస్టర్ JNTU హైదరాబాద్. సో అర్హత, ఇది మిషన్లో చేరడానికి అత్యంత స్ట్రైట్ రూట్. హార్డ్వేర్ మరియు సెన్సింగ్, అటామిక్ క్లాక్స్ రెండింటిని నిర్మించడానికి ఇది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. సో సోవరెయిన్ ఫ్యూచర్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కూడా తీసుకోవచ్చు, బట్ దీంట్లో మీరు స్పెషలైజేషన్గా క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకోవచ్చు. మీరేం చేస్తారు, CSE తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ స్పెషలైజేషన్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు క్వాంటమ్ అల్గరిథమ్స్, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 3 ఏరియాస్లో మీరు ఫోకస్ పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. క్లాసికల్ కంప్యూటర్ల కంటే ఇది భిన్నమైనటువంటి అల్గరిథమ్స్ అనేది ఇక్కడ అవసరం పడతాయి. ఈ యొక్క అల్గరిథమ్స్ పేరే క్విస్కిట్ లేదా సిర్క్యూ వంటి సిస్టమ్ల కోసం మీరు కోడ్ రాయటం మీరు నేర్చుకుంటారు అనమాట. ఇవి రెండు కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ అవసరమైనటువంటి కోడ్. తెలుసు కదా మీకు, 0 అంటే 0s and 1 అనేది ఉండదు అక్కడ. సో అన్ని జీరోస్ లాగా కనిపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఈసీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఈ క్వాంటమ్ ఇంజనీరింగ్లో అవసరం పడతారు. సో ఫైబర్ ఆప్టిక్స్, సిగ్నల్ ప్రాసెసింగు, క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్, ఈ 3 ఏరియాస్లో ఫోకస్గా మీరుగా నేర్చుకున్నట్లయితే సో మీరు క్వాంటమ్ ఇంజనీరింగ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 2000 కిలోమీటర్ల క్వాంటమ్ నెట్వర్క్ నిర్మించడానికి ఈసీఈ గ్రాడ్యుయేట్ల యొక్క పాత్ర అయితే చాలా కీలకంగా ఉంది. శాటిలైట్ ఆధారిత సురక్షిత కమ్యూనికేషన్ల కోసం ఇది అవసరం అనమాట. సో బీటెక్ ఇన్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఇది ఎక్కడ పోయినా మనకు వదిలిపెట్టదు. ఒకప్పుడు ఎటు తిప్పినా కానీ మళ్ళీ CSE దగ్గరికి వచ్చి భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఈ కోర్స్ ఏది తీసుకున్నా సరే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర అయితే మాత్రం ఈరోజు మీరు క్వాంటమ్ ఇంజనీరింగ్లో తీసుకున్నా, రేర్ ఎర్త్ స్ట్రాటజీలో తీసుకున్నా, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మీరు భుజానికి ఎత్తుకోవాలన్నా ఈ సబ్జెక్టులను అయితే ఈసారి చాలా విరివిగా పేరెంట్స్ తీసుకోండి, ఇది మంచి భవిష్యత్తుని ఇస్తుంది. సో సూపర్ కండక్టివిటీ, సెమీ కండక్టర్స్ ఫిజిక్స్ అండ్ థిన్ ఫిలిం టెక్నాలజీ, ఈ 3 సబ్జెక్టులు కాన్సన్ట్రేషన్గా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు క్వాంటమ్ మిషన్లోకి పనికొస్తారు. సరైన మెటీరియల్స్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్లు అనేవి పనిచేయవు. మీరు తర్వాతి తరం అంటే నెక్స్ట్ జనరేషన్ సూపర్ కండక్టర్లని డిజైన్ చేయొచ్చు అనమాట ఈ సబ్జెక్టులుగా నేర్చుకున్నట్లయితే. బీటెక్ ఇన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, దీంట్లో లీనియర్ ఆల్జీబ్రా, నెంబర్ థియరీ, స్టొకాస్టిక్ ప్రాసెస్,
ఇవి మనకి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు క్వాంటమ్ టెక్నాలజీ అంటే హార్డ్వేర్ మాత్రమే కాదు, దీంట్లో మ్యాథమెటిక్స్ పార్ట్ కూడా ఉంటుంది. ఫైనాన్స్ మరియు లాజిస్టిక్స్లో మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అవసరం ఎంతైనా ఉంది. సో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి? టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ థెమాటిక్ హబ్స్ అంటే ఐఐటి ఢిల్లీలో ఉందండి, మెటీరియల్ సైన్స్ ఉంది. ఐఐటి ముంబైలో సెన్సింగ్ టెక్నాలజీ ఉంది. ఐఐటి హైదరాబాద్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీతో ఇంటిగ్రేట్ అయ్యి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఐఐటి మెడ్రాస్ వచ్చేసి కమ్యూనికేషన్లో ఉంది. అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరు వచ్చేసి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఉంది. సో ఇవి పరిశోధనలో గోల్డ్ స్టాండర్డ్ సంస్థలు. 2026-27 సెషన్కి మీరు సిద్ధంగా ఉండండి. ఇదే కాకుండా అనేక రకాలైనటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా వీటిని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. వై ఈజ్ దిస్ ఏ హాట్ సెక్టార్ ఇన్ 2026? క్వాంటమ్ డే అండి, ద ఎండ్ ఆఫ్ కరెంట్ ఎన్క్రిప్షన్ అనేది పోయింది. సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ మరియు రక్షణ రంగాలకు అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణ, డ్రగ్ డిస్కవరీ మరియు హ్యూమన్ టార్గెటింగ్ కోసం కూడా ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది కాకుండా మనకి క్వాంటమ్ కంప్యూటర్ అందించేటువంటి మైనర్గా అందించేటువంటి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటిది అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్, అదేవిధంగా జీడి గోయంకా యూనివర్సిటీ ఢిల్లీ, అదేవిధంగా మీకు గీతా యూనివర్సిటీ ఢిల్లీ, ఇలాగా అనేక రకాలైనటువంటి ఎస్ఆర్ఎం కట్టన్కొల్తూర్, కేటీఆర్ క్యాంపస్, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి మీరు నిజంగా ఈ క్వాంటమ్ మిషన్లో పార్టిసిపేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ కాలేజెస్ అన్నింటిలో కూడా మీకు ప్రైవేట్లో కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో మీరు క్వాంటమ్ ఇంజనీరింగ్ రెలవెంట్గా అయినా, రేర్ ఎర్త్ మెటల్స్ రెలవెంట్గా అయినా మీరు ఏదైనా కోర్స్ చదవాలి అనుకున్నట్లయితే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంబంధించినట్లయితే మీకు వచ్చినటువంటి మార్కుల బేసిస్ మీద, మీకు వచ్చినటువంటి డిఫరెంట్ సెక్టార్లో మీరు వచ్చినటువంటి మార్క్స్ బేసిస్ మీద మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ సూట్ అవుతారో సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా గుర్తించి మీకు సరైనటువంటి దిశానిర్దేశం చేసి ప్రాపర్ బ్రాంచ్లో, ప్రాపర్ కాలేజీలో మిమ్మల్ని ల్యాండ్ చేసేదానికి ఎడ్యునైన్ యొక్క 25 years ఎక్స్పీరియన్స్ అనేది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ప్రెస్ బెల్ బటన్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.